ఏపీ ప్రభుత్వం లులు మాల్ ఏర్పాటు చేయడానికి విజయవాడలో పాత బస్టాండ్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. అప్పట్లో దీని మీద చాలా విమర్శలొచ్చాయి. కోట్ల విలువ చేసే స్థలాన్ని అతి తక్కువగా ఎక్కువ సంవత్సరాలకి 99 ఇయర్స్‌కి లీజ్‌కి ఇవ్వటం అనేది చాలా దారుణం అని చెప్పి. దీని మీద హైకోర్టులో కేసులు కూడా పడినాయి. సో, ఓవరాల్‌గా ఇప్పుడు దాని గురించి ఒక స్టెప్ అయితే ముందుకు కదిలింది. దీని మీద మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కార్పొరేటర్, ఎక్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే పుణ్యశీల గారు. నమస్తే అండి. మేడం, లులు మాల్, మీరు విజయవాడలో కార్పొరేటర్ గా ఉన్నారు, మీకు బాగా తెలుసు విజయవాడ పరిస్థితుల గురించి. ఈ లులు మాల్ కోసం ఓల్డ్ బస్ స్టాండ్ స్థలం, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వం లులు సంస్థకి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయటం, ఈ రోజు మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఇవ్వట్లేదని చెప్పటం, దీన్ని ఎలా చూడాలి? అంటే చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, కానీ దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకంటే ఆయన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి లూటీలు, ఇలాంటి దరిద్రపు పనులు, ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు అయితే మాత్రం ఆ మహానుభావుడు నిజంగా చెయ్యలేదు. చెప్పుకోలేకపోవటం ఆ దరిద్రం అన్నటువంటి విషయాన్ని మరి ఒకసారి మీడియా సముఖంగా మరి నేను ఒప్పుకోవటం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే సార్, ఈ లూలు మాల్ సంగతే మీరు తీసుకుంటే విజయవాడలో పాత బస్ స్టాండ్ దగ్గర లిటరల్లీ 1200 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ విలువైనటువంటి స్థలాన్ని అసలు 600 కోట్లు పెట్టుబడి పెడుతూ గట్టిగా 200 మందికి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వలేనటువంటి, పైగా అవేంటి ఊడ్చే పనులు, వాచ్మెన్ పనులు, అవి తప్ప పెద్దగా చెప్పుకోలేనటువంటి పరిస్థితికి ఒక అంటే గుత్తేదారుల్లాగా చెప్పాలి సార్. ఇప్పుడు నీకేదన్నా వాళ్ళు ఫేవర్ చేస్తే నువ్వు ఏదన్నా చెయ్యాలి అనుకోవటం అనేది అది నీ పర్సనల్గా చూసుకోవాలే తప్ప ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన దాన్ని నీ ఉపయోగంతో, ఎందుకంటే తన కొడుకు చెప్తా ఉంటాడు కదా, ఎవరైనా ఏదైనా అడిగితే 99 పైసలకే ఏంటి, మరి ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చాడు కదా లోకేష్ గారు. 99 పైసలకేంటి అసలు ఊరికినే రాసిచ్చేస్తా. అవును, మరి వీళ్ళ జాగీర్లు, మరి వీళ్ళ ఖర్జూర్ నాయుడు గారు తాతయ్య గారు మరి పైనుంచి ఆశీర్వదిస్తూనో మరి మరి ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తూనో మరి నాకైతే తెలీదు. మరి వీళ్ళకి మరికి బోల్డంత ఆస్తులు మరి ఇచ్చేసినటువంటి సందర్భంలో అవన్నీ ఆంధ్రప్రదేశ్లో మరి లొకేట్ అయ్యున్నటువంటి సందర్భంలో మరి ఈ పరిస్థితులు మరి వాళ్ళు చెప్పడంలో కూడా తప్పలేదు. నిజంగా సిగ్గుపడట్లేదు సార్ వీళ్ళు, నాకు అర్థం కానటువంటి పరిస్థితి అసలు. ఎవరి సొమ్ము ఏ రకంగా 2 ఎకరాలతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతకు మించి ఏం మాట్లాడతారు చెప్పండి? మరి మరి ఇప్పుడు దానికి సంబంధించి వారసుడైనటువంటి లోకేష్ గారు ఆ మాత్రం మాట్లాడకపోతే మరి ఇంకెలా మాట్లాడతారు? ప్రజాధనం అంటే ఎంత చులకనైపోయిందంటే ఈ రోజున వాళ్ళు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అన్నటువంటి ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇస్తూ జగన్ కంటే ప్రతి సెగ్మెంట్లో కూడా జగన్ కంటే మేమెక్కువ చేస్తాం, జగన్ కంటే మేమెక్కువ చేస్తామని చెప్పని కల్లబొల్లి మాటలు చెప్పి అటు పైనుంచి బీజేపీని, ఇటు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అనేటటువంటి పావులు కదిపి మీరిద్దరూ నాకుంటే తప్ప నేను నెగ్గలేను మహాప్రభు అని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే, మరి పవన్ కళ్యాణ్ కూడా పాపం 14 ఏళ్ల పాటు మరి ముక్కుకుంటూ మూలుక్కుంటూ మరి రోడ్ల మీదే తిరుగుతా ఉన్నాను చిందులేసుకుంటూ, లేకపోతే వారాహి వ్యాన్ ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడ చిందులేసి మాట్లాడటమే తప్ప ఒక్కసారైనా అసెంబ్లీలోకి వెళ్ళకపోతే గనక మన పరిస్థితి. మేము కూడా సార్, మేము కూడా పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అసెంబ్లీలోకి రావాలి, అసలు ఒక నియోజకవర్గానికి సారథ్యం వహించాలి అంటే, ఒక నియోజకవర్గంలో పనులు జరగాలంటే, ఒక నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సేవ చెయ్యాలంటే అసలు విషయం తెలుస్తుంది ఈ మనిషికి అని చెప్పని మేము అనుకుని రావాలి అని మేము కూడా కోరుకున్నాం. మేము ఖచ్చితంగా ఆ వ్యక్తి వస్తే, ఎందుకంటే ఏ వ్యక్తి అయినా బయటుండి మాట్లాడటం వేరు, అసలు ఆ అసెంబ్లీ అనేటటువంటి దేవాలయంలోకి అడుగు పెడితే ఆ యొక్క ఇదిలో మాట్లాడేటటువంటి పరిస్థితి వేరు సార్. అయితే ఇప్పటి వరకు నిజంగా
మనం బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత గొప్ప నాయకుడిని నిజంగా భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చి అందులో కూర్చోబెట్టాడా అనిపిస్తా ఉంది. పేరుకి సిగ్గు లేకుండా 100 స్ట్రైక్ అని చెప్పుకుంటారు. సార్ వీళ్ళు 21కి 21కే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటే, అది ముగ్గురు కలిసి బొక్కబోర్లా పడితే తప్ప, మూతిపళ్ళు రాలిపోతే తప్ప, అబద్ధాలు చెప్పుకుంటే తప్ప, గద్దెనెక్కి ప్రభుత్వాన్ని స్థాపించలేనటువంటి వీళ్ళు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సార్ నాకర్థం గాదు. అసలు 2009లో రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఎంపీగా మొదలైనటువంటి ఆయన ప్రస్థానం మరి ఇప్పటి వరకు గూడా ఆగల. రాజకీయంలో గెలుపు, ఓటములనేవి సహజం సార్. వాస్తవంగా చెప్తా ఉన్నా. యెస్. కానీ మీరేం జెప్పారు? ఇప్పుడొచ్చి ఏం జేస్తున్నారు? లూటీ జేయడం తప్ప ప్రతి చోట. జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలతో రిషికొండ భవనం కడితే, అది వెళ్ళి జపాన్ టెక్నాలజీ కట్టాడు. అసలు ఎక్కడా కూడా ఎట్లాంటి కొండ ప్రాంతం గనక ఇక్కడ ఏదైనా ప్రకృతి రీత్యా ఏదైనా విషమ పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా, ఈ యొక్క భవనానికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నేను వీళ్ళు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేనంత గొప్పగా వీళ్ళు ఈ కన్‌స్ట్రక్షన్, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేశారు. ఇంత కట్టడం చాలా స్ట్రాంగ్‌గా కట్టారు అని చెప్పని మరి చంద్రబాబు నాయుడు గారు గూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గూడా వెళ్ళి ఈ రిషికొండ భవనం చాలా బావుంది అని చెప్పడం జరిగింది. ఫస్ట్‌లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత విల్లా అన్నట్టుగా చెప్పారు. తర్వాతేమో ఇది మరి నార్మ్స్ ప్రకారమే మరి కన్‌స్ట్రక్షన్ చేయటం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. అన్ని పర్మిషన్‌లు తీసుకునే ప్రభుత్వ భవనం కిందే కట్టారు అని మరి వాళ్ళ నోళ్ళతో వాళ్ళే ఒప్పుకోవటం జరిగింది. మరి అసలు అంత దూరాలోచనతో ఎందుకంటే రేపొద్దున ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు మనకి వచ్చినా లేదు మనకి మరి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు గావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకి అదానీ వాళ్ళు గావచ్చు, అంబానీ లాంటి వాళ్ళు గావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే దేశాల నుంచి వచ్చేటటువంటి పెద్ద పెద్ద నాయకులు మన ఆంధ్ర రాష్ట్రానికి గనక విచ్చేసినట్లయితే అది అసలు ఎంత అందమైనటువంటి భవనం సార్. రిసీవ్ చేసుకోవడానికి అసలు వసతి గృహంగా ఎంత అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు మరి ఎన్ని నిందలేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని దానివల్ల. 300 కోట్లు పెట్టి యోగాంధ్ర చేసేసి ఆ చేపలు చూడటానికి కూడా ఎక్కడా కనపడలా. 400 కోట్లు పెట్టి కట్టి తరానికి గిఫ్ట్ ఇచ్చాడు సార్. ఎన్ని తరాలు ఇక ఆ భవనం ఇహ ఎన్ని తరాలు చూస్తుందో కదా ఆ భవనం అనేది. అంతేకాకుండా మీరు ఉద్దానం కిడ్నీ సెంటర్ తీసుకున్నా, విజయవాడ రిటైనింగ్ వాల్ తీసుకున్నా, అలాగే మరి ఫ్లైఓవర్లు తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళ టైంలో బిగించేసి ఆగిపోయిన 60% ఆఫ్ కనకదుర్గ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 40% కంప్లీట్ చేసి ఆయన అది కంప్లీట్ చేసి ఓపెన్ చేయటమే కాకుండా సైమల్టేనియస్‌లీ బెంజ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు ఆయనే శంకుస్థాపన చేసి, ఆయనే ఓపెన్ చేశారు గూడా. అలాగే రిటైనింగ్ వాల్ కూడా అలాగే చేశారు. ఇలా రకరకాలుగా ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులే చేశాడు తప్ప, ఎక్కడ ప్రజల సొమ్ము మరి లూటీ చేసేద్దాం. ఎక్కడ ప్రజల సొమ్ముని లేకపోతే గనక విచ్చలవిడిగా పంచేద్దాం నా వాళ్ళకి అనేటటువంటి కాన్సెప్ట్‌లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి తప్పుదం చేయలేదు సార్. 3,30,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్లలో ఆయన మరి ఆర్‌బీఐ నార్మ్స్‌కి బిలోనే మరి పద్ధతి ప్రకారంగానే తీసుకొచ్చి, అందులో లిటరల్లీ 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అండ్ నాన్ డీబీటీ రూపంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి చేతుల్లో డబ్బులాడేలా చేశాడు. మరి అమ్మఒడి స్కీమ్ అనేది ఒక చరిత్ర సార్ నిజంగా. ఆ స్కీమ్ ద్వారా మరి నాడు నేడు ద్వారా, ఆ స్కీమ్ ద్వారా పిల్లలెంత బావున్నారు. అసలు 5 ఏళ్ళు పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారు. మంచి స్కూల్ డ్రెస్సులు, షూజు, బ్యాగులు, బుక్సు, అసలు తల్లి మీద ఒక పేదింటి తల్లి మీద ఎట్లాంటి భారం అనేది లేకుండా పిల్లలు ఎంత చక్కగా స్కూళ్ళకి వెళ్ళారు సార్. ఈ రోజున మీరు నిన్నగాక మొన్న చూస్తే కడప మాధవి మరి మనం మీడియాస్‌లో కూడా చూసాం. జెడ్పీ హై స్కూల్‌కెళ్ళి మరి వెరిఫికేషన్ జేస్తే ఆమేదో చేద్దామని బోయింది. కానీ బొక్కబోర్లా ఆమె బడింది. ఏంటంటే నీళ్ళ లాంటి చారు, మరి 70 మంది పిల్లలకిట మరి ఇంగో ఇంత ఇంత ఇంతంటే ఇంత గిన్నెలో అన్నం. ఉండడానికి మాత్రం డబ్బాలు ఇంతంత పొడుగున్నాయి గానీ ఎక్కడో తొంగి చూస్తే తప్ప కనపడనంత భోజనం
మరి నీళ్ళ లాంటి పప్పుచారు అంతే. బాత్రూమ్స్ వెరిఫై చేస్తే ఇట్ట గుడ్డ అడ్డు పెట్టుకొని బయటకొచ్చిందామె. అంటే నీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది? అసలు ఎంత గొప్పగా నాడు నేడులో 34,000 స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేశాడసలు. మొదటి సంవత్సరం అమ్మఒడి ఎగ్గొట్టేశారు. ఇప్పుడు ఒక్క సంవత్సరం 13,000 ఇచ్చారు. ఇప్పటికి ఇంకా అమ్మఒడి పడలేదు. మరి ఎవరిది మంచి పాలన? ఎవరు ప్రజాధనాన్ని సక్రమంగా ఉపయోగిస్తున్నారు? ఎవరు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు? అమరావతి పేర 70,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఇట్లాంటి స్థలాలన్నీ లోకేష్ గారు ఒక పక్కన వీళ్ళకు ఆ బొర్సా కంపెనీలకి, ఆర్ఎంజెడ్ కంపెనీలకి, అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఈ స్థలాలు ఇచ్చేయటం ఏంటి సార్? నాకర్థం గాదు. అసలు ఇదంతా ఒక ఎత్తయితే మరి ఆయనున్నారు గదా! గీతం గీతం సంబంధించి యూనివర్సిటీ ఆహ్ యూనివర్సిటీ ఆయన తోడల్లుడు భరత్ గారు. భరత్. ఆయనకి అసలు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి లిటరల్లీ 120 ఎకరాలో, 124 ఎకరాలో అందులో ఆల్రెడీ 70 ఎకరాలు అంతకు ముందే చేశారట. ఈ రీసెంట్‌లీ మా కార్పొరేషన్ టైమింగ్స్ కంప్లీట్ వస్తుండగా వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 54 ఎకరాలకి మళ్ళా అఫీషియల్ అప్రూవల్ ఇచ్చి ఆయనకి కట్టబెట్టారండి. అసలు ఇదంతా చూస్తా ఉంటే ఎవరిది దోపిడీ రాజ్యం? ఎవరిది ప్రజారంజకమైనటువంటి రాజ్యం? అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళకి ఒక్క 1,700 కోట్లు ఖర్చు పెడితే లిటరల్లీ ఉన్న 17 మెడికల్ కాలేజెస్ కూడా కంప్లీట్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వస్తున్న సీట్స్ అన్నిటినీ కూడా మాకొద్దని వెనక్కి పంపిస్తా ఉన్నారు. అప్పుడు వార్న్ చేశాడు అన్న. ఎవ్వడన్నా వచ్చి గనక ఈ పీపీపీకి గనక సపోర్ట్ చేస్తే ఉగ్గుపాలతో సహా కక్కిస్తానన్నట్టుగా స్వీట్ వార్న్ చేశాడు. ఈ రోజుకి ఒక్కడు దానికి సంబంధించినటువంటి ఆక్షన్‌లో పాల్గొన్నటువంటి పరిస్థితులైతే లేవు. మరి ఇదే విధంగా ఇది రెండవ విజయంగా మేము చెప్పుకుంటాం సార్ ఖచ్చితంగా లూలు మాల్‌కి సంబంధించి. సార్ 1,200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని సరే నువ్వేమన్నా ఒక 2,000 కోట్లు నువ్వు పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తివైతే ఆ స్థలాన్ని 1,200 కోట్లు విలువ చేసే ఆ స్థలాన్ని నువ్వు 99 సంవత్సరాలకి నువ్వు రూ. 1 ఇస్తావో, రూ. 2 ఇస్తావో, లేదు సంవత్సరానికి మినిమమ్ బేసిస్ ఒక 50,000కి ఇస్తావో అది చేసిన ఇదిగో ఇన్ని సంవత్సరాలకి మనం వాళ్ళకిచ్చిన ఇదిగో ఇన్ని ఉద్యోగాలు ఒక 2, 3 వేల ఉద్యోగాలు మనకిస్తున్నాడు. మనకి ఈ రకంగా అని నువ్వు ప్రజలకి చెప్పగలిగితే ఓకే. అతను పెట్టేది 600 కోట్లు, నువ్విచ్చేది 1,200 కోట్లు, వచ్చేది ఒక 150, 200 వాచ్‌మెన్ ఉద్యోగాలు. ఏ రకంగా అతనికి నువ్విస్తావు? ఇది ఎంత పెద్ద లూటీ అసలు ఇది విజయవాడలో బహిరంగంగా. దీన్ని ఖచ్చితంగా మరి ఎదుర్కొన్న విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే ముఖ్యంగా ఈ అధికార పార్టీలో ద్రోహపూరితంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సింహ స్వప్నం అయ్యారు. ఇది మాత్రం కరెక్టు. ప్లస్ 29లో ఆయన వచ్చేస్తున్నాడు అనేటువంటి సంకేతాలు మేం చెప్పటం కంటే కూడా ప్రతిరోజు కూడా 29లో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నారు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కూడా భజన చేస్తున్నటువంటి కూటమికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఖచ్చితంగా భగవంతుడు తథాస్తు అన్నాడు. మరి ఈ మాట వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అంతే ఇదిగా మరి 29లో జగన్మోహన్ రెడ్డి గారి 2.0 వర్షన్ కూడా ఎలా ఉంటుందో కూడా ఇకపై చూస్తారండి.